హాయ్ అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈరోజు నేను చాలా హెల్దీ అండ్ ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సో అదేంటో చూసేద్దామా? చూడండి, రాగి జున్ను అండి. మరి ఇవాళ హెల్దీ రెసిపీ వచ్చేసి రాగి జున్ను అండి. దీన్ని చేయడం చాలా ఈజీ అండి. సో ఇందులో మీకు ఆల్రెడీ తెలుసు, రాగిలో మనకి ఫైబర్ ఉంటుంది, కాల్షియం, వైటమిన్ డి, ఇలా చాలా మినరల్స్ ఉన్నాయండి. అలా అంతేకాకుండా దీన్ని అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తీసుకోవచ్చండి. ఏం ఏజ్ రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. అలాగే మనకి ఆస్టియోపరోసిస్తో బాధపడే వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చండి. ఎస్పెషల్లీ జాయింట్ పెయిన్స్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇది ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. మరి ఈ రాగి జున్నుని ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. ముందుగా 1 కప్ రాగులను తీసుకోవాలండి. ఇలా 1 కప్ రాగులని మనం 7 to 8 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ సోక్ చేసుకోవాలండి. ఇలా నేను మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ చేశానండి ఈ రెసిపీని. చూడండి, ఇలా జస్ట్ నానబెట్టేసి నెక్స్ట్ 8 అవర్స్ నానాక చూడండి వాటర్ని డ్రైన్ చేసుకోవాలండి. వాటర్ డ్రైన్ చేశాక మనం ఒక మిక్సీ జార్లో ఈ రాగులని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం అందులోకి చూడండి, నేను ఈరోజు ఇక్కడ పచ్చి కొబ్బరి యూస్ చేస్తున్నానండి. ఒక హాఫ్ పచ్చి కొబ్బరి యూస్ చేస్తున్నాను, పచ్చి కొబ్బరి ముక్కలు. ఇక్కడ మీరు ఆప్షనల్ అండి, మీరు ఇక్కడ క్యారెట్ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ బీట్రూట్ కూడా తీసుకోవచ్చు అండి. నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. సో ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసి మనం రాగి పాలని ఎక్స్ట్రాక్ట్ చేయాలండి. ఇలా చూడండి, గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకొని చూడండి, మనకి కొబ్బరి ఇంకా రాగి పాలు మనకి ఎక్స్ట్రాక్ట్ చేయాలండి. ఇప్పుడు మనం ఒక క్లాత్ సహాయంతో కానీ ఇలా స్ట్రెయినర్తో కానీ మనం కొబ్బరి ఇంకా రాగి పాలను ఎక్స్ట్రాక్ట్ చేయాలండి. చూడండి, ఇలా ఒక 2 to 3 టైమ్స్ చేయాలండి. ఈ ప్రాసెస్ కొద్దిగా మనకి లేట్ అవుతుందండి. రెసిపీ మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, ఫస్ట్ టైం ఎంత చిక్కగా వచ్చాయో మనకి. సో అలాగా మనం అరౌండ్ 3 టైమ్స్ చేయాలండి. చూడండి, ఇన్ని పాలు వచ్చాయి మనకి. 1 కప్ రాగులు ఇంకా హాఫ్ కొబ్బరితో మనకి ఇంత మిల్క్ వచ్చిందండి, రాగి అండ్ కొబ్బరి పాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మనం ఒక మందపాటి గిన్నె కానీ ప్యాన్ కానీ పెట్టేసుకోవాలండి. ప్యాన్ హీట్ అయ్యాక, ఒక బౌల్ హీట్ అయ్యాక మనం అందులోకి చూడండి, మనకి 1 బౌల్, అరౌండ్ 1 బౌల్ వరకు మనకి కొబ్బరి అండ్ ఇంకా రాగి పాలు వచ్చాయి కదండి. సో దాన్ని మనం స్టవ్ మీద ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ కలపడం మాత్రం ఆపొద్దండి, ఎందుకంటే మనం కలపడం ఆపేస్తే మనకి ఉండకట్టుతుందండి తొందరగా. సో అందు గురించి ఇలా కలుపుతూనే ఉండాలండి. పెద్ద రిస్క్ ఏం కాదండి, జస్ట్ ఇలా కలుపుతూనే ఉండాలి అంతే. ఇప్పుడు స్టార్టింగ్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం హై ఫ్లేమ్లోకి పెంచుకొని ఫాస్ట్గా ఇలా కలుపుతూ ఉండాలండి, ఉండలు కట్టకుండా. చూడండి, కొద్దిగా చిక్కగా అవ్వడం స్టార్ట్ అయ్యాయి కదా. సో ఇప్పుడు మనం అందులో అరౌండ్ 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. సో ఇలాచీ పౌడర్ వేసాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మంట హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా ఫాస్ట్గా కలపండి. చూడండి, మనకి కొద్దిగా చిక్కగా అవ్వడం స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు అందులో మనం అరౌండ్ 1 కప్ బెల్లం వేసుకోవాలండి. సో బెల్లం వేయడమే హెల్దీ అండి. మీరు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, కానీ షుగర్ వేయకండి, ఎందుకంటే మనం హెల్దీ రెసిపీ చేస్తున్నాం కాబట్టి. ఇలా 1 కప్ జాగరి వేయండి. సో జాగరి వేసాక చూడండి, కొద్దిగా పలుచగా అవుతుందండి. అయినా మనం ఫ్లేమ్ ఎక్కువగా పెట్టి ఇలా ఫాస్ట్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. సో ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చాక మనం అందులో అరౌండ్ 1 టేబుల్ స్పూన్ గీ వేయాలండి. హోమ్ మేడ్ నెయ్యి వేసాను నేను ఇక్కడ. ఇలా గీ వేసాక ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. అంతే అండి, ఇందులో పెద్ద రిస్క్ ఏం లేదు. జస్ట్ ఇలా కలుపుతూ ఉండడమే ప్రాసెస్ అండి. ఇలా మంట హై ఫ్లేమ్లో పెట్టేసి చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి దగ్గరికి రావడం స్టార్ట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఇంకొక 5 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, ఇలా బుడగలుగా వచ్చి మనకి థిక్గా అవ్వడం స్టార్ట్ అయిపోతుందండి. చూడండి, జస్ట్ 2 మినిట్స్లో మనకి ప్రిపేర్ అయిపోతుందని చూడండి. ఈ మూమెంట్లో మనం ఇంకొద్దిగా టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి నేను పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నానండి. మీకు కావాలంటే మీరు ఇక్కడ క్యాష్యూస్, ఆల్మండ్స్, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నానండి. మనకి అక్కడక్కడ నములుతుంటే మనకి తగులుతుంటే చాలా యమ్మీగా ఉంటుందండి. చూడండి, ఈ మూమెంట్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది మనకి.
సో స్టవ్ ఆఫ్ చేసేసి మనం చల్లారనివ్వాలండి. కొద్దిగా చల్లారాక మనకి థిక్ అవుతుందండి. చూడండి చల్లారాక ఎంత అయిపోయింది మన క్వాంటిటీ థిక్నెస్. సో ఇప్పుడు మనం అందులోకి ఒక బౌల్లోకి నెయ్యి రాసి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఒకసారి ట్యాప్ చేయాలండి. ఇలా ట్యాప్ చేసేసి మనం మూత పెట్టేసి జస్ట్ 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుంది. చూడండి 3 to 4 అవర్స్ తర్వాత మనం చెక్ చేసుకుందాము. చూడండి మనకి ఇలా సాలిడిఫై అయిపోయింది కదండి. ఇలా నైఫ్తోని అన్ని వైపులా స్క్రేప్ చేసుకోవాలండి. ఇలా స్క్రేప్ చేసుకొని మనం ఇలా ఒక ప్లేట్లోకి ఇలా ఫ్లిప్ చేసుకొని ట్యాప్ చేసుకోవాలండి. అంతే అండి. చూడండి మనకి రాగి జున్ను రెడీ అయిపోయిందండి. ఇలా మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి. మీకు ఏ షేప్లో కావాలంటే మీరు ఆ షేప్లోకి ఇలా కట్ చేసుకోవాలండి. అంతే అండి. మరి ఈ రాగి జున్నుని ఎవరైనా తీసుకోవచ్చండి. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇందులో లిటిల్ జాగరీ అండి బెల్లమే యూజ్ చేస్తాం కాబట్టి సో వాళ్ళు కూడా తీసుకుంటే పర్వాలేదండి. సో ఇందులో మనం అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసామండి. సో డెఫినెట్గా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే టేస్ట్ చేసేస్తున్నానండి. చాలా చాలా కమ్మగా ఉందండి. ఎందుకంటే మనం ఇందులో కొబ్బరి పాలు యూజ్ చేస్తాము, బెల్లం ఇంకా రాగి పాలను యూజ్ చేస్తాం కాబట్టి చాలా చాలా యమ్మీగా ఉందండి. చాలా కమ్మగా ఉంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. సో మరి ఈ హెల్దీ రాగి జున్ను మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. సో నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో కీప్ వాచింగ్ ఫర్ మోర్ హెల్దీ రెసిపీస్. థ్యాంక్ యూ.